సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రెస్. సో మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ యూజ్ చేస్తున్నట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే ఆల్లోకి అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మన ఛానల్లో ఫోటో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి అయితే వీడియోస్ అయితే డైలీగా వస్తుంటాయి. సో ఇక్కడ నేను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని డైలీగా వీడియోస్ అయితే వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ ఈ మధ్య 1 వీక్ నుండి అయితే వీడియోస్ అయితే ఏం చేయలేదు. సో ఎందుకంటే ఎగ్జామ్స్ ఇవన్నీ సెమ్ ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ అయిపోయి సో ఇక్కడ నేను డైలీగా ఫోటో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ పక్కాగా మిస్ కాకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి హెయిర్ ఎడిటింగ్ న్యూ ట్రిక్ అనమాట. సో మీరు ఆటోడెస్క్లో మామూలు ఎడిటింగ్ చూసుంటారు, పెన్సిల్తో అరెస్ట్ చేయడం అనేది. సో అది పర్ఫెక్ట్ అండ్ క్లీన్గా అయితే అనిపించదు, మనకి ఒరిజినల్ పిక్ లాగా అనిపించదు. క్లారిటీగా అది హెయిర్ అనేది డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడు దానికోసం మనం కొత్త యాప్ అయితే తెచ్చాం. సో ఇక్కడ చూసారు కదా, Adobe ఫోటోషాప్ పిక్స్ అనమాట. దాన్ని మీరు ప్లే స్టోర్ నుండి అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేకపోతే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది, లేదా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అక్కడ మీకు బ్యాక్గ్రౌండ్స్ కానీ యాప్ లింక్స్ కానీ అన్నీ అయితే ఉంటాయి. ప్రదీప్ రాష్ అని ఉంటుంది, అండ్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. పక్కాగా జాయిన్ అయితే అవ్వండి. ఓకేనా, సో ఇలా ఉన్న హెయిర్ని ఎలా అయితే ఎడిట్ చేసాను, సో ఆ ప్రాసెస్ అంతా నీట్ అండ్ క్లీన్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్ చూడండి, ఎలా ఉంది కదా మన హెయిర్ అనేది. సో ఇప్పుడు మనం ఈ విధంగా చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ అయితే ఉందో, ఒక లుక్ అయితే వచ్చింది హెయిర్ ఎడిటింగ్ వల్లే మనకి పిక్కి. సో ఇలా పిక్ ఇలా అవ్వడం చాలా బాగుంది అండ్ మంచి లుక్ అయితే వచ్చింది. సో అలానే మీ యొక్క క్యామ్ పిక్స్ కానీ మీ యొక్క ఫోన్ పిక్స్ కానీ ఏవైనా సరే ఇలా హెయిర్ ఎడిటింగ్ అయితే చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది, లుక్ అనేది అయితే మంచిగా అయితే వస్తుంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో Adobe ఫోటోషాప్ ఫిక్స్ అనే యాప్ అనేది అయితే మీరు ప్లే స్టోర్ నుండి అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఓకేనా, లేకపోతే నా డిస్క్రిప్షన్లో కానీ లింక్ అయితే పక్కగా ఉంటుంది, డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో ఓపెన్ చేయగానే మీకు లాగిన్ ఇవన్నీ అయితే అడుగుతుంది. ఓకేనా, సో ఇంటర్ఫేస్ అయింది మీకు ఇక్కడ ఏమి ఉండవు అనమాట. సో మీకు ఇంటర్ఫేస్ ఎలా అయితే వస్తుంది, సో ఇక్కడ ప్లస్ సింబల్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ నుంచి చాలా క్లారిటీగా అయితే వినండి, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఈ డివైస్ ఫస్ట్ ఉంది కదా, ఆ ఫోల్డర్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసాక మీ యొక్క ఇది పిక్ అనేది అయితే ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. సో ఈ పిక్ని అయితే ఇలా అయితే సెలెక్ట్ చేసాం. ఓకే, సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ అయితే ఉంటాయి. మనం ఇందులో ఫేస్ స్మూత్ కూడా చేసుకోవచ్చు, షార్పింగ్ చేసుకోవచ్చు, చాలా అన్నీ ఉంటాయి. సో Adobe ఫోటోషాప్ ఫిక్స్ గురించి స్పెషల్గా ఒక వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే ట్రై చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు ఈ లిక్విఫై అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ వార్ప్ అని ఉంది కదా, WARP. ఓకే, సో దాని మీద అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇక్కడ పెన్సిల్ లాగా ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సైజ్ వచ్చేసరికి ఒక 19 కానీ 20 కానీ 25 కానీ ఈ రేంజ్లో అయితే పెట్టుకోండి. ఓకేనా, హెయిర్ అనేది అయితే మీకు బాగా అయితే వస్తుంది. సో ఇలా పిక్ మీద అయితే జూమ్ అయితే చేయండి హెయిర్ దగ్గరికి. ఓకేనా, జూమ్ చేసేసరికి ఇక్కడ ఒక ఫింగర్తో మీరు ఇలా హెయిర్ని అయితే మూవ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. ఓకే, సో గైస్ మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో రిమైనింగ్ ఎడిటింగ్ వీడియోస్ అయితే ఉంటాయి. ఫేస్ స్మూత్ ఎలా చేయాలి, PNG ఎలా చేయాలి, అండ్ డిఫరెంట్ ఫోటో ఎడిటింగ్స్ అయితే ఉంటాయి. సో మీరు అవి వాచ్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కగా. ఓకేనా, ఇలాంటి ట్రిక్స్ కోసం మీరు కామెంట్ చేయండి, సంథింగ్ ఏమైనా మీకు తెలిసినవి ఏమైనా ఉంటే చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఫేస్ స్మూత్ వీడియో ఎడిటింగ్ అయితే వస్తుంది. సో మీరు ఆ వీడియో మాత్రం పక్కగా మిస్ కాకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, చాలా అంటే చాలా బాగుంటుంది ఆ వీడియో. ఓకే, ఈ విధంగా మీరు హెయిర్ అనేది అయితే ఇలా జూమ్ అయితే చేసుకుంటూ ఉండాలి. సో మీకు ఎంత హెయిర్ కావాలంటే అంత హెయిర్. చూసారా ఇక్కడ బాగా ఎక్కువ అయిపోయింది. సో దీన్ని మీరు తగ్గించుకోవాలనుకుంటే ఈ పైనుండి అయితే ఇలా ఈ రేంజ్లో, ఇలా మీడియం రేంజ్లో అయితే. సో మీకు ఇక్కడ అంత చేంజ్ అనిపించదు, బట్ మీరు అలా చేస్తూ కొద్దీ అక్కడ మీకు చాలా డిఫరెన్స్ అయితే తెలుస్తుంటుంది. చేసేటప్పుడు అంత ఏం అనిపించదు, ఏం మారుతున్నట్టుగా అయితే అనిపించదు, బట్ చేశాక సంథింగ్ లుక్ అయితే వస్తుంది, మంచి లుక్. సో ఇటు సైడ్ ఎలా ఉంది కదా. సో ఈ విధంగా మీరు పర్ఫెక్ట్ హెయిర్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఒకసారి మీకు డిఫరెన్స్ అయితే చూపిస్తా, ఎలా ఉంది ఎలా అయింది. చూసాక ఫోటోకి ఒక లుక్ వచ్చింది ఆ హెయిర్ స్పైక్ పెట్టడం వల్ల. సో అలానే మీ యొక్క క్యామ్ పిక్స్ కానీ మీ ఫ్రెండ్స్ పిక్స్ కానీ ఏవైనా మీకు ఎడిటింగ్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇలా జస్ట్ హెయిర్ ఎడిటింగ్ అయితే ఈ యాప్లోనైతే పర్టికులర్గా అయితే చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ బెస్ట్ యాప్ అని కూడా చెప్తా. ఓకే, సో వీడియో నచ్చితే పక్కగా లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.